పెసర్లంక, చింతమోటు గ్రామాలలో రెవెన్యూ సదస్సులు. బట్టిప్రోలు మండలం లంక గ్రామాలైన పెసర్లంక, చింతమోటు గ్రామాలలో రెవెన్యూ సదస్సుల ప్రత్యేక అధికారి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి అయిన డాక్టర్ బి వేణుగోపాల్ అధ్యక్షతన రెవెన్యూ సదస్సులు జరిగాయి. లంకలో 7 అర్జీలు రాగా చింతమటలో 17 అర్జీలు అందాయి. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎం శ్రీనివాసరావు, ఆర్ఐ తన్నీరు లీలా ఆనంద ఫణికుమార్, విఆర్ఓలు తదితర అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు దాంట్లో చదవడంలో మన ఎంఆర్ఓ గారు అన్ని చెప్పారు. భూ సమస్యలు మెయిన్, ముఖ్యంగా భూమికి సంబంధించిన సమస్యలు ఎలాంటి సమస్య అయినా కానీ మీరు అర్జీల రూపంలో ఇస్తే ఈరోజు తీసుకొని మీకు రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుంది. రిసిప్ట్ ఇచ్చిన తర్వాత ఒక 45 రోజులు టైం ఇస్తే మీరు ఆ టైం లోపల మీకు ఏదైనా కొలతలలో తేడా ఉన్నా కానీ ఏదైనా ఎనీ ప్రాబ్లం మీకు భూముల గురించి అవన్నీ కూడా ఈ 45 రోజుల లోపల సరిచేయమని మన ప్రభుత్వం వారు ఆదేశించడం జరిగింది. అందువల్ల మీరు ఇంకా తక్కువ వచ్చిండ్రు, మరి గ్రామంలో సమస్యలు తక్కువ ఉన్నట్లున్నాయి. రెవెన్యూ సమస్యలు ఎన్ని కోతలైనా కూడా సమస్యలు ఉన్న వాళ్ళు వచ్చి ఇవ్వాలి కదా, ఎందుకంటే మీ ఊరికే వచ్చిన. దీంతో ప్రజలు తీవ్ర క్షోభ అనుభవిస్తున్నారు. ఎన్నడూ లేనట్టుగా సృష్టించిన భూ సమస్యల పరిష్కారానికి గ్రామాల్లో రెవెన్యూ సమస్యల నిర్వహణ తలపెట్టాం. భూ సమస్యలపై బాధితులు ప్రభుత్వం చుట్టూ తిరగడం కాదు, ప్రభుత్వం ప్రజల వద్దకు వెళ్లి సమస్య పరిష్కరించాలనేది మా ఉద్దేశం. గ్రామ స్థాయిలో భూములకు సంబంధించిన సమస్యలు పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారుల బృందం ప్రతి రెవెన్యూ గ్రామాన్ని సందర్శిస్తూ ఉంది. ఈ సమయంలో తమ భూములకు సంబంధించిన అభ్యంతరాలను భూ యజమానులు అధికారుల దృష్టికి తీసుకురావచ్చు. జిల్లా కలెక్టరు, జాయింట్ కలెక్టరు గ్రామ మండల స్థాయిలో పిటిషన్లను పర్యవేక్షిస్తారు. అధికారులు నిర్దేశించిన సమయంలో దరఖాస్తు స్వీకరించి వాటిని పరిశీలిస్తారు. అన్ని పిటిషన్లు కూడా ఆర్టీజీఎస్ గ్రీవెన్స్ పోర్టల్లో ప్రత్యేకంగా సదస్సులకు రెవెన్యూ శాఖ, అటవీ శాఖ, దేవాదాయ శాఖ, వర్క్ శాఖల మండల గ్రామ స్థాయి అధికారులు కూడా హాజరవుతున్నారు. భూ కొలతల్లో తేడాలు కానీ, సర్వే నంబర్లో మార్పులు కానీ, వారసత్వం పేర్ల నమోదేమని ఉంటే అవి కానీ, సరిహద్దు సమస్యలు కానీ, భూమి యొక్క విస్తీర్ణంలో తేడాలు కానీ, రీసర్వే రికార్డులో నమోదైన తప్పులు కానీ, కబ్జాలతో ప్రజలు కోల్పోయిన భూములు, అసైన్డ్ భూములు, చుక్కల భూములు, పరాధీనం వంటి వాటిపై మీ యొక్క వినతులు తీసుకుని పరిష్కారం చూపుతారు.